హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఏఆర్ఎం పోల్ బ్యూటీ నుంచి డాక్టర్ నాగలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే నాగలక్ష్మి గారు. నమస్తే అండి. డే కేర్ రొటీన్ ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని అడిగే వాళ్ళ కోసం మన సమాధానం. మీరు ఒక డే కేర్ రొటీన్ మీ స్కిన్ కి సెట్ చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చింది అంటేనే మీ స్కిన్ అనేది కొంచెం మీకు థ్యాంక్ యూ చెప్పడానికి రెడీ అయ్యింది అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది వరకు ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలని కూడా తెలియటం లేదు. కనుక ఫస్ట్ మన ఏజ్ ఫ్యాక్టర్ వైజ్ గా చూసినట్లయితే లైక్ 15 నుంచి ఒక 20 ఆ ఏజ్ లో ఉండే వారికైతే సింపుల్ స్టెప్స్ గా ఒకటి పర్ల్ 24 క్యారెట్స్ గోల్డ్ సీరం అండ్ అలాంగ్ విత్ ద మాయిశ్చరైజర్ సరిపోతుందండి. స్కిన్ కి అనేది ప్రొటెక్షన్ అందడానికి అండ్ గ్లో పెరగటానికి హెల్దీగా అవ్వటానికి. ఎప్పుడైతే మనం 20s ప్లస్ లోకి యాడ్ అవుతున్నామో అప్పటి నుండి స్కిన్ కి స్పెషల్ కేర్ తీసుకోవాలి. మీరు ఒక ఏది విధంగా అయితే ఒక పర్ల్ గోల్డ్ సీరం అండ్ హైడ్రానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ తో పాటు ఇన్ హౌస్ లోనే ఉంటాము అనుకునే వారికి మల్బరీ గ్లూటోథయాన్ అండ్ వైటమిన్ ఈ తో ప్రిపేర్ అయినటువంటి పర్ల్ డే క్రీమ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ డే క్రీమ్ అనేది వాడటం ద్వారా మనకి స్కిన్ అనేది ఇన్స్టెంట్ గానే మనకు గ్లోనెస్ చూడవచ్చు. చాలా మంది హౌస్ వైఫ్స్ ముఖ్యంగా అనుకుంటారు ఏంటంటే బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళ కోసం ఇవన్నీ, మనకెందుకు, మనం ఇంట్లోనే ఉంటాం కదా అని అనుకుంటుంటారు. డెఫినెట్ గానండి. ఎందుకంటే ఇంట్లో వర్క్ చేసే వారికైనా, వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉండే వారికైనా అసలు 24/7 ఇంట్లోనే ఉంటాము, కొంచెం కూడా మాకు సన్లైట్ తగలదు అనుకున్న కూడా స్కిన్ కేర్ కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే చాలా సన్ మంది రేసెస్ అయితే అనుకుంటారు, పడుతున్నాయి కదా, అందుకే yes, కదా డే లైట్ వస్తుంది. మా మ్యారేజ్ అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకా నేను స్పెషల్ గా స్కిన్ కేర్ కూడా ఫాలో అవ్వాలి అవసరం లేదు. అంటే స్కిన్ కేర్ అనేది ఎలా అంటే హెల్దీగా ఉండాలి, కొంచెం బ్యూటిఫుల్ గా ఉండాలి అంటే బిఫోర్ మ్యారేజ్ వరకే. వన్స్ ఒకసారి మ్యారేజ్ అయ్యింది అంటే అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టారు అంటే ఇంకా అది మొత్తం అయిపోయింది. సో ఆ మైండ్ సెట్ లోంచి ఫస్ట్ మనం బయటికి రావాలి. ఏ ఏజ్ లోనైనా సరే, మనం 70s లోకి వెళ్ళినా, 90s లోకి వెళ్ళినా, 100s లోకి వెళ్ళినా కూడా స్కిన్ బ్యారియర్ అనేది హెల్దీగా ఉంచుకోవాలి. అప్పుడే మన స్కిన్ అనేది ఎప్పుడు కూడా ఎదుటి పర్సన్ చూసిన వెంటనే వావ్ మీ స్కిన్ అనేది మీ ఏజ్ చెప్పేయాలి. అదే మనం చిన్న ఏజ్ లోనే ముడతలు, పిగ్మెంటేషన్, డార్క్నెస్, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని రీసెంట్లీ మ్యారేజ్ అయినా కూడా అసలు తీసుకోలేం, మనమే తీసుకోలేం పర్సనల్ గా. అలా ఎక్స్పీరియన్స్ అయిందంటే నాకు రీసెంట్ గానే అయ్యిందండి ఒక ఎక్స్పీరియన్స్. నాకు ఆఫీస్ కి వాక్-ఇన్ రావటం జరిగింది. సో తను లైక్ చాలా స్కిన్ టెక్స్చర్ బాగుంది అమ్మాయిది, నేను నేను అదే చెప్పాను. కానీ తనకి ఇవన్నీ కూడా మచ్చలు ఉన్నాయి. ఈ మచ్చలు ఉండటం వల్ల అసలు తన హస్బెండ్ నన్ను బయటకు కూడా తీసుకొని వెళ్ళట్లేదండి. పెళ్ళైన కొత్తలో చాలా బాగుండేది, నా స్కిన్ చాలా బాగుండేది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత అప్పుడు బాగా హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వటం ద్వారా, టెస్టోస్టెరాన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం ద్వారా, ఈస్ట్రోజన్ తగ్గిపోవటం వల్ల ఈ మార్క్స్ అనేవి ఫామ్ అయిపోయాయి. మీ దగ్గర ఉండే ప్రతి ప్రోడక్ట్ మీకు ఎంత ఎక్స్పెన్సివ్ అయినా సరే నేను ఆలోచించాను, అన్ని ప్రోడక్ట్స్ ఇచ్చేయండి, నేను అన్ని వాడతాను, బట్ నాకు ఇవి మాత్రం నాకు 1 month లో మొత్తం పోవాలి. లేదంటే నా హస్బెండ్ అసలు నన్ను పట్టించుకోవట్లేదు, జస్ట్ చిన్న చిన్న గెట్ టుగెదర్స్ కి కూడా నన్ను తీసుకెళ్ళట్లేదు అని లిటరల్లీ తను ఎంత ఎమోషనల్ అయ్యిందో నా ముందు. సో నేను ఫస్ట్ మేము ఏంటంటే వచ్చారు కదా అని అన్ని ప్రోడక్ట్స్ మేము ఇవ్వలేదు. సో ఎప్పుడు మేము అలా చెయ్యము. అందుకనే బికాజ్ మేము ఇన్ని ఇయర్స్ లో మేము మార్కెట్ లో సర్వే అవ్వడానికి, ఆ గుడ్ విల్ రావటానికి తనకి మేము సింపుల్ గా ఒక స్కిన్ బ్రైట్నింగ్ పిగ్మెంటేషన్ క్రీమ్ ఇవ్వటం జరిగింది. ఒకటి నిశ్చల గులాబ్ ఫేస్ వాష్ ఇచ్చాము. మార్నింగ్ టైంలో ఒక సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజ్, దట్స్ ఇట్. అలా అని ఇంకా అన్ని అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఈ పిగ్మెంటేషన్ అనేది ఏదైతే ఉందో తనకి తెలియాలి. తను డైరెక్ట్ గా మార్నింగ్ లెగడమే వంటింట్లోకి వెళ్ళిపోతారు. ఆ వేడి అంతా కూడా స్కిన్ మీద పడటం ద్వారా ఆ పిగ్మెంట్ అనేది ఇంకాస్త డార్క్ అయిపోతుంది. సో మీరు మార్నింగ్ లేస్తూనే మీరు వెళ్ళండి, బట్ కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్ పెట్టుకొని వెళ్ళిపోండి. సో ఆ దాని ద్వారా ప్రొటెక్షన్ అనేది అందుతుంది. నైట్ పడుకునే ముందు జస్ట్ మామూలుగా ఫేస్ అంతా క్లెన్స్ చేసుకొని పిగ్మెంటేషన్ క్రీమ్ పెట్టుకొని పడుకోండి. ఇలా మనం స్కిన్ కి అనేది ఒక 1 month టైం ఎప్పుడైతే ఇస్తామో మొత్తంగా పిగ్మెంట్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. అలా బ్రేక్ అవ్వటం ద్వారా ఈవెన్ స్కిన్ టోన్ అనేది రావటం జరుగుతుంది. సో తను నాకు నిన్న ఈవినింగే నాకు స్పెషల్లీ కాల్ చేశారు, మేడం ప్రీవియస్ అంటే తనది పిక్ తీసుకున్నాను నేను. సో స్టార్టింగ్ మీద ఎలా ఉంది, ఒక 1 month తర్వాత, ఎందుకంటే మీరు 1 month లోనే 100% పోతుంది అని చెప్పాను, బట్ 1 month లో ఒక డ్రాస్టింగ్ చేంజ్ అయితే డెఫినెట్ గా మీ స్కిన్ కి వస్తుంది అని తనకు కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి మీరు డెఫినెట్ గా సాటిస్ఫై అయ్యే రిజల్ట్స్ ఉంటుందని ఇవ్వటం జరిగింది. నిన్న ఈవినింగ్ నేను తనతో మాట్లాడాను.
చాలా సాటిస్ఫైడ్. సో, మనకి పిగ్మెంటేషన్ గ్రేడ్ 4లో ఉండే పిగ్మెంటేషన్ సెకండ్ గ్రేడ్‌కి రావటం జరిగింది. సో, ఎప్పుడైతే అలా కంట్రోల్ అయ్యిందో తనకి కంటిన్యూ చేయమన్నాము. వన్స్ ఒకసారి మొత్తంగా క్లియర్ అయ్యే వరకు మినిమమ్ 2-3 మంత్స్ మీ స్కిన్‌కి టైం ఇవ్వండి. ఎందుకంటే అది హైపర్ పిగ్మెంటేషన్ చాలా డీప్‌గా స్టార్ట్ అయింది. సో, అంత డీప్‌గా వచ్చింది కాబట్టి 4థ్ గ్రేడ్ నుంచి సెకండ్ గ్రేడ్‌కి 1 మంత్‌లోనే రావటం జరిగింది. సో, స్కిన్ టెక్స్చర్ అనేది హెల్తీ అయింది. సో, హౌస్ వైఫ్ ఉన్నా సరే డెఫినెట్‌గా మీ స్కిన్ హెల్తీగా ఉండాలి. అందం అనేది హెల్తీయేనండి. ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉంటాము. సో, స్కిన్ అనేది అంత హెల్తీగా అవ్వాలి అంటే హౌస్ వైఫ్‌కి స్పెషల్‌గా ఈ వీడియో అనేది నేను చెప్తున్నాను. డెఫినెట్‌గా మీరు పెళ్లయ్యింది, పిల్లలయ్యారు, సో, ఇంటికి కోడలొచ్చారు, వాళ్ళు వస్తూనే ఉంటారు. మన లైఫ్ అనేది ఒక స్టేజ్‌లో ఆగేది కాదు. నడుస్తూనే ఉంటుంది. సో, ఫస్ట్ మన మీద మనకి ఆ కాన్ఫిడెన్స్ రావాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఒక హెల్తీగా ఉంటేనే ఆ కాన్ఫిడెన్స్ అనేది మన స్కిన్‌లో కనిపిస్తూ ఉంటుంది. సో, డెఫినెట్‌గా మీరు హోమ్ మేకర్ అయినా, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, లేదా బయటకి వెళ్ళే వుమెన్ ఆర్ మెన్ కానీ ఫస్ట్ మీ స్కిన్ అనేది హెల్తీగా ఉండడం మీ బాధ్యత. అది మీ చేతిలో ఉంది. సో జనరల్గా ఎస్పీఎఫ్ ఎంత వాడాలి మన పర్ల్ బ్యూటీ ప్రోడక్ట్స్లో, ఎంత ఎస్పీఎఫ్? సో, ఎస్‌పీఎఫ్ 50+ అనేది మనకి PA++ అనేది ఉంటుందండి. ఎక్కువగా డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్న వారిలో, మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఎక్కువగా ఉండే వారిలో, ఎక్కువగా బయట వెళ్ళే వారికైతే ఎస్‌పీఎఫ్ 50+ అనేది కంపల్సరీ. PA++ ఫార్ములాతో ప్రిపేర్ అయినటువంటి పర్ల్ సన్ స్క్రీన్ డే క్రీమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇన్ హౌస్‌లోనే ఉంటాము, ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వము అనుకునే వారికి ఈ మల్బరీ గ్లూటోథయాన్‌తో ప్రిపేర్ అయినటువంటి పర్ల్ డే క్రీమ్ అనేది ఇస్తాము. దీని ద్వారా ఏంటంటే ప్రత్యేకంగా మన స్కిన్ అనేది ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. గ్లోనెస్ పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో యూజ్ చేసేటువంటి గ్లూటోథయాన్, మల్బరీ అనేది అవకాడో, వైటమిన్ ఇ ఇవన్నీ కూడా పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి స్కిన్ టెక్స్చర్ అనేది ఇంకాస్త బ్యూటిఫుల్‌గా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది. రైట్. సో డే కేర్ రొటీన్తో చాలా ఇంపార్టెంట్. మెన్ అండ్ ఉమెన్, వర్కింగ్ నాట్ వర్కింగ్ అస్సలు సంబంధం లేదు. సో ఏదో ఒకటి వాడుతున్నారా, ఏఎన్ఎం పర్ల్ బ్యూటీ వారిది వాడండి. మీకు ఎలా అనిపిస్తుందో మీరే కామెంట్ చేయండి. నచ్చితేనే కంటిన్యూ చేయండి. అంతే కదండి. 100%. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.